ఓం నమః శివాయ. దురాశా భూయిష్టే దురధిపద్గృహద్వారఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థా ఖలు వయం. చూడండి, ఆచార్యులు ఓ భక్తవత్సల, దురాశ భూయిష్టమై దుష్ట ప్రభువుల వాకిళ్ల దగ్గరకు చేర్చి కీడు కలిగించి పాపాలకు ఉనికిపట్టు అయినటువంటి దుఃఖాలను కలిగించేది అయిన ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో నేను అనుభవిస్తున్న కష్టాలను చూసి కూడా ఎవరికి మేలు చెయ్యాలని నా తాపాన్ని పోగొట్టడం లేదో చెప్పు చెప్పు ప్రభు. ఎవరికి మేలు చెయ్యాలనుకుంటున్నావు? ఇలాంటి భక్తుల వాత్సల్యమే నీకు ఇష్టమైతే మేము కృతార్థులం అవుతాము. అది ఎట్లా అవుతాము? అసలు ఎందుకు నువ్వు ఎవరికి మేలు చెయ్యాలని నా తాపాన్ని పోగొట్టడం లేదో నాకు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళ కోసం, వాళ్ళు నీ భక్తుల వాత్సల్యం కోసం నీకు ఇష్టమైన పనే చేస్తున్నావు అనుకుంటే వాళ్ళలాగనే మేము ఉన్నాం. నీకు అందరూ సమానమే కదా, కాబట్టి మేము కూడా కృతార్థులం అవుతాం అని ఈ శ్లోకాన్ని అర్థం ఆచార్యుల వారు భక్తుని యొక్క ఆలోచన సరళి ఎలా ఉండాలి, ఎలాగా ఆలోచించాలి అని ఒక కొత్త రీతిలో నిర్దేశిస్తూ ఉన్నారు. ఈ క్రితం శ్లోకంలో 18వ శ్లోకంలో మదాశాచ కియతి అంటే ఒక ఆశ అనే పదాన్ని పట్టుకొని దురాశ అంటే నాకంటే పై స్థాయిలో కనిపించే, అంటే కొంచెం దుర్మార్గులుగా ఉండేటటువంటి దురాశ భూయిష్టే అంటున్నారు ఈ శ్లోకంలో. ఉండేటటువంటి దురదీప, దుష్టులైనటువంటి అధికారులు, తర్వాత గృహద్వార ఘటకే రాజులు, వారి యొక్క గృహాల ద్వారా దగ్గర నిలబెట్టేటటువంటి, గృహాల ముందు నిలబెట్టేటటువంటి దురాశ భూయిష్టే దురదీప గృహద్వార ఘటకే, గృహద్వారాల దగ్గర నిలబెట్టి దాని యొక్క పర్యవసానం కూడా చాలా దుష్టంగా ఉంటుంది. అలాగా నీకు దురాశ ఉంది, ఇంకా దుర్మార్గుల వెంటనే వెళ్తున్నావు, వాళ్ళ ఇంటి ముందు నిలబడి వాళ్ళని దేహి అని ప్రార్థిస్తున్నావు నీ అవసరాల కోసం. చాలా పర్యవసానం మరి ఎలా ఉంటుంది అంటే దుష్టంగానే ఉంటుంది అని చెప్పబడేటటువంటి దుష్టమైన పర్యవసానాలు కలిగిన సంసారంలో దురిత నిలయే, కష్టాలు దుఃఖాలు కలిగించేటటువంటి ఈ సంసారంలో నేను చాలా కష్టపడుతున్నానయ్యా, నేను చాలా ఆయాసపడుతున్నాను. కిం నవ్యపనయసి కస్యోపకృతయే, ఎందుకు నా కష్టాన్ని నువ్వు ఎందుకు పోగొట్టడం లేదు? నేను కష్టపడటం అనేది, నేను దుఃఖపడటం అనేది ఎవరికి ఉపయోగం కలిగిస్తుంది? నా కష్టం ఎవరికైనా ఉపయోగపడితే సరే సరే అనుకోవచ్చు. కస్యోపకృతయే, ఎవరికి ఉపయోగపడుతుంది ఎలా చెప్పగలవు? ఎవరికైనా అసలు ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలను? ఒకవేళ ఎవరికైనా ఉపయోగం కలిగిస్తుంది, ఉపయోగించుకునే వారి మీద నీ కృప, నీ ప్రీతి చూపినట్లయితే వాళ్ళు కృతార్థులు అవుతారు కదా. అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కృతార్థుడిని అయిపోతాను. ఎందుకంటే వారి మీద నీవు ఎందుకు ప్రీతి కలిగి ఉన్నావు? వాళ్ళ మీద నువ్వు జాలి ఎందుకు చూపిస్తున్నావు? వాళ్ళు జీవులేగా. మరి నీ అనుగ్రహమో, మరి వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళో, నీ భక్తులో నీ అనుగ్రహమో అనే ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణంతో వాళ్ళ మీద అనుగ్రహ బుద్ధితో ఉన్నావు కదా నువ్వు. మరి నేను జీవుణ్ణిగా,
నేను కష్టాల్లోనే ఉన్నానుగా, నేను నీ భక్తుణ్ణే కదా, మరి నాయందు కూడా నీ కృప సమానంగా ఉంటుంది. కాబట్టి వారితో పాటు నేను కూడా కృతార్థుణ్ణైపోతాను. అలాగే నాలాంటి వాళ్ళు కూడా తరిస్తారు కదా. అట్లా అనటమే కాకుండా ఇంకో విధంగా కూడా అంటున్నారు. ఏంటంటే, ఈ సంసారం అనేది ఉంది కదా, ఈ సంసారంలో ఏముంది అంటే దురాశలే ఉన్నాయి. నిజంగా మాట్లాడితే క్రితం శ్లోకంలో అదే కదండి, మదాశాచకియతి, ఆశే ఈ సంసారం అంటే ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆశలతోనే ఈ సంసారంలో ఉన్నాం. ఈ ఆశలు తీర్చుకోవడం కోసమే కర్మల్ని చేసుకుంటూ ఉన్నారా? ఆ ఆశల ఫలితాలు అందుకోవటం కోసమే ఈ సృష్టి ఇలా ఉందా? కొంచెం విచారణ చేసుకుందాం. అట్లాంటి ప్రశ్నలు అసలు అట్లా ఉదయించవచ్చు. ఈ సంసారం అసలు ఎలా ఏర్పడింది అనే ప్రశ్నలు మన మనసులో ఉదయిస్తాయి. కనీసం 90% దురాశలే ఉన్నాయి. ఆలోచిస్తే మనకు అదే తెలుస్తుంది. ఆశ వేరు, దురాశ వేరు, ఇది అందరికీ తెలుసు కదా. దురాశలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సంసారంలో దురాశలే ఎక్కువ అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, దురాశ భూయిష్టే దురతిప గృహద్వార ఘటకే. దుష్టులు అని తెలిసినా సరే, వాళ్ళు ధర్మపరులు కాదు అని తెలిసినా సరే, వాళ్ళ ఇంటి ముందుకే ఏదో నెపం పెట్టుకుని వారి గుమ్మం దగ్గర నిలబడి, వాళ్ళ గుమ్మం ముందే నిలిచి అట్లాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఏదో నెపం పెట్టుకుంటావు, ఏదో అవసరం అంటావు, వాళ్ళతో పనుందంటావు, వెళ్ళి వాళ్ళ ద్వారం ముందు నిలిచే పరిస్థితి నీకు వస్తుంది. ద్వారం ముందు నిల్చోవటమే కాదు, వాళ్ళ గుమ్మాలకు వేళ్లాడే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటున్నావు. వారి ద్వారా ఏవో పనులు కావాలి అనే దురాశ కాదా ఇలా చేయించేది? అలా చేయిస్తుంది దురాశే. వారితోనే ఎందుకు పనులు కావాలి? పరమేశ్వరుణ్ణి ఆశ్రయించవచ్చు కదా. అలా చేస్తే చిన్న చిన్న ఫలితాలతో పాటు అన్ని ఫలితాలు అందుతాయి కదా అని చెప్పినా సరే అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంసారంలో ఉన్నవి దురాశలే. ఆ దురాశలే దురతిపద్వార ఘటనాలు అని మనకు బాగా తెలుస్తుంది. వారు ఏం ఆలోచిస్తున్నారు అనే దానికి తార్కాణంగా వారి యొక్క క్రియలు తెలుస్తున్నాయి. వారి యొక్క ఆలోచనలు ఆ క్రియారూపాన్ని చూపిస్తున్నాయి. వారి మనసులో ఆశ ఉందా, దురాశ ఉందా అంటే వారి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు చేసే క్రియలు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి మనం చూస్తేనే అర్థమైపోతుంది. మన మనస్సులో మనం తొంగి చూసుకొని విచారణ చేసుకున్నా మనకి దురాశ ఉందా, ఆశ ఉందా, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, వాళ్ళు ధర్మపరులా కాదా, వాళ్ళు న్యాయం చెప్పగలరా లేదా అనేది ఆలోచిస్తున్నామా? ఎవరి విచారణ వాళ్ళకి బాగా బోధపడుతుంది. కాబట్టి ఈ సంసారాన్ని ఆశలే ఉన్నాయి అని ఎవరైనా మాట్లాడారనుకోండి, సంసారంలో ఆశలే ఉన్నాయి అని ఎవరన్నా అడిగితే అసలు ఎక్కువగా దురాశలే ఉన్నాయని చెప్పాలి. ఆశలు కాదు, దురాశలే ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. పోనీ ఈ సంసారంలో ఉండే కష్టాలకు ఏదైనా పర్యవసానం ఉందా అని ఆలోచించామనుకోండి, దీని పర్యవసానం చాలా సంక్లిష్టంగా ఉంది. దురాశ అని ఆలోచిస్తే దీని పర్యవసానం మనం అనుభవించే పరిస్థితులే ఉన్నాయి. ఏమిటి అంటే దురిత నిలయే దుఃఖజనకే. కేవలం సంసారంలో పాపాలే నిండి ఉన్నాయా అంటే, నాలాంటి వాడు సామాన్యుడు ఉండే సంసారంలో కేవలం పాపాలే నిండి ఉన్నాయా అంటే దానికి ఫలితంగా దుఃఖం తప్పదు. తప్పనిసరిగా దుఃఖం వచ్చే తీరుతుంది. జీవుడు తన యొక్క ఆశలతో ఏర్పరచుకున్నటువంటి తన కర్మలని
దుఃఖం అనుకూలంగా ఉందే తప్ప ఆలోచన చెయ్యడం లేదు. తన కర్మలకు దుఃఖమే అనుకూలంగా ఉండేది. తన ఆలోచనలు దురాశతో ఉన్నప్పుడు అన్నీ దూ 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 అని ఎంత చెప్తున్నాడు చూడండి. దురాశ భూయిష్టే దురతిపగృహ ద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలగే దుఃఖ జనకే. అన్ని దుకారంతోనే ఉన్నాయి. మరి దుఃఖంగాకేముంది వీడి ఆలోచనలో దురాశ ఉన్నప్పుడు? అందుకని ఆలోచన చెయ్యడం లేదు. ఇలాంటి సంసారంలో మునిగి ఉన్నాను, ఇలా నా కష్టాలను ఎందుకు నువ్వు పోగొట్టడం లేదు? ఎవరికి ఉపయోగపడుతున్నాయి నా కష్టాలు? పోనీ బ్రహ్మగారికి ఏమన్నా ఉపయోగం అంటావా? బ్రహ్మగారికి ఉపయోగమా, ఉపకారమా ఏమైనా? ఈ సృష్టి చేయడంలో నిమగ్నమై ఉన్నారు ఆయన. ఎవరు ఏ ప్రాణులు ఏ కర్మ చేస్తే వాటికి ఫలితాలకు బదులుగా సృష్టి చేయడానికి ఆయన ఉన్నారు. కాబట్టి బ్రహ్మగారు వారి పదవీ బాధ్యతలు నిర్వహించడానికి బదులుగా వీడు కష్టపడాలి అని నీవు నిర్ణయించే మాటైతే, బ్రహ్మగారికి నీ భక్తుడికి బ్రహ్మగారికి నీవిచ్చిన మాటైతే, నిర్వర్తించే పరిస్థితిని నీవు కల్పించే మాటైతే సరే, సంతోషమే. అది కూడా సంతోషమే. ఎందుకు చేస్తున్నావు ఈ పని? బ్రహ్మగారికి పదవి బాధ్యతలు అప్పగించావు కాబట్టి, ఆయన సృష్టి చెయ్యాలి కాబట్టి, ఆ సృష్టికి ఈ జీవుడు కారణం కాబట్టి, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి, బ్రహ్మగారి మీద ప్రీతితో కదా ఈ పని చేస్తున్నావు. మరి ఆయన మీద నీకు ప్రీతి ఉన్నట్లయితే నా మీద కూడా ఉంటుంది. నా మీద కూడా అదే ప్రీతి ఉంటుంది కదా. ఎందుకంటే నీవు మంగళకరుడివి కదా. అందరి మీద సమాన అనుగ్రహాన్ని చూపించే ఓ మంగళ రూపుడా. అందుకేనయ్యా నేను కూడా కృతార్థుణ్ణి అయిపోయాను. ఇబ్బంది ఏమీ లేదు. భక్తులకు సందర్భానికి తగినట్టుగా ఉపకారం చెయ్యాలని నీ తలంపు బ్రహ్మగారికి కాదు, నాకు కూడా ఉపకారమే కలిగిస్తుంది. నాకు నా కష్టాల నుండి విముక్తిని కలిగించే దిశగా ప్రోత్సహిస్తుంది ఇంకా అని ఆచార్యులు చక్కగా ఈ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు. కానీ తెలుసుకోవాల్సిన విషయాలను మాత్రం కొంచెం కఠినంగానే చెప్తున్నారు. మొదటి 2 పాదాల్లో దురాశ భూయిష్టే దురతిపత్ గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే అని కదా చెప్పారు. అంటే కొంచెం కఠినంగా చెప్తున్నారు. మనం ఉన్నటువంటి సంసారం చాలా గొప్పదైతే ఏమీ కాదు, మనకు అనుభవంలో ఉన్న విషయమే. ఈ ప్రపంచం ఈ సృష్టి ఏమంత గొప్పవేమీ కావు, మనం చేసుకున్న కర్మల వల్ల వచ్చింది. మనం దురితాలనే ప్రధానంగా చేసుకున్నాం, అందుకే దుఃఖాలనే కలిగిస్తూ ఉంది. ఈ సంసారం ద్వారా శాశ్వతమైన సుఖాలను అందుకోవడం అనేది అసత్యం. అనుభవంలో ఉన్నది అయినా అర్థం కావడం లేదు. చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి, మానసిక స్థితి లేకుండా పోయింది జీవులకు. అది జరగని పని. సుఖాలను అందుకోవడం అనేది అసత్యం, అది జరగని పని. దురాశలే పెంచుకున్నామా, మేమేమైనా దురాచార పరులమా అంటే జీవుడు అనగవచ్చు, ఈ మాట అడగచ్చు, అలాగా ప్రశ్నించుకోవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ఒప్పుకోదు కదా మనస్సు. అవునా కాదా అనేది మీ ప్రవర్తన ద్వారా తెలుసుకోండి. మీ ప్రవర్తన పరమేశ్వరుని ఆశ్రయించే దిశగా వెళుతుంటే మీరు దురాశ పరులు కాదు అని చెప్పుకోవచ్చు. కానీ అట్లా లేదు కదా. మీ యొక్క ప్రవృత్తి లౌకికమైన మనుష్యులను, లౌకికమైన వస్తువులను పట్టుకునే దిశగా ఉందే తప్ప పరమేశ్వరుని పట్టుకునే దిశగా లేదు కదా. మరి అప్పుడు పర్యవసానం దుఃఖమే కదా, తప్పదు. దురాశ దానికి ఫలితం దుఃఖం, దానికి ఫలితం పాపం. ఈ విషయం తెలుసుకునే తీరాలి అనే విషయాన్ని కాస్త కఠినంగానే చెప్తున్నారు. మొదటి భాగం ఈ దురాశ ఇదంతా చెప్పారు కదా, అనుభవించక తప్పదు అనేది అర్థం చేసుకుంటే, రెండవ భాగంలో బ్రహ్మగారి మీద అనుగ్రహం
నా మీద కూడా చూపిస్తున్నావు, కాబట్టి అభివృద్ధిని పొందవచ్చు. సరే, మరి ఎప్పుడు నిష్కృతి అని గనక మనం ప్రశ్న వేసుకుంటే అభివృద్ధిని పొందొచ్చు. ఎందుకంటే నువ్వు అందరికీ సమభాగంలో ఉండేటటువంటి సమదృష్టి కలిగినటువంటి వాడివి కదా. మరి బ్రహ్మగారి మీద అనుగ్రహం చూపిస్తే నా మీద కూడా చూపించినట్లే కదా. సరే, మరి ఎప్పుడు నిష్కృతి అని అనిపిస్తే ఇక్కడ ఒక గాథ, ఒక కథ చెప్తున్నారు. దేవరాజు గారు అని ఒక వ్యక్తి ఉన్నాడు. మంచి పండిత వంశంలో పుట్టాడు. పండిత పుత్రుడు అంటున్నారు. అయితే అతను ఏ పని చెయ్యకూడదు అని చెప్పారో, అరే ఈ దురాశ భూయిష్టే దురతిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే, ఇదంతా చెప్పారు కదా. ఏ పని చెయ్యకూడదు అని చెప్పారో ఆ పని చేస్తూ ఉండడం ఇతని యొక్క స్వభావం అయిపోయింది. ఆ స్వభావం ప్రకారం ఏదైతే చెప్పారో ఆ పాపాలన్నీ చేసి దిగజారిపోయాడు. ఇంకా దుఃఖాలు తప్పవు కదా. ఆ తరుణంలో ముసలితనం రానే వచ్చేసింది. మరి ఆ ముసలితనం రోజుల్లో అతను ఇంకా అవకాశం లేదు, కష్టాల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, సహాయం చేసేవాళ్ళు లేరు, అన్ని దుర్మార్గాలు చేశాడు. అటువంటి వాడు ప్రతిష్టానపురం అనే నగరానికి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి బాగా పెద్దవాడు ముసలివాడైపోయాడేమో, శరీరం దస్సిపోయింది. అలసిపోయి తినటానికి ఏమీ లేక, కాళ్లలో శక్తి లేక, ఓపిక లేక, వయస్సు లేక ఒళ్ళంతా వేడెక్కిపోయింది. బాగా జ్వరం వచ్చేసింది. సరే, ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని పాపం అక్కడ అంతా వెతికాడు. ఓపిక తగ్గిపోతోంది. సరే, దూరంగా కొంచెం శ్రమిద్దాం అనుకుని దూరం చూశాడు. ఒక శివాలయం కనిపించింది. ఎక్కడ చోట్లేదు కూర్చోడానికి. సరే, శివాలయం కనిపించింది. శివాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక మండపంలో, మానుష్య సంచారం లేనటువంటి మండపంలో ఒక పెద్ద స్తంభం చూసుకున్నాడు. స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. ఒక స్థలం ఎత్తుక్కొని ఒక స్తంభాన్ని చూసుకొని దానికి ఆనుకొని కూర్చున్నాడు. కదల్లేని పరిస్థితి, ఎంత వణికిపోతున్నాడు. స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. అక్కడ ఆ దేవాలయంలో ఉత్సవాలు, పర్వదినాలు సందర్భంగా ఉపన్యాసాలు పెట్టారు. ప్రతిరోజు శివపురాణం ఒక కార్యక్రమం జరగాలని ఆ దేవాలయ ధర్మకర్త నిర్దేశించాడు. చక్కగా విద్వాంసులు వస్తున్నారు. రోజు ఇలా జరుగుతుంది. శివాలయంలో ఒక విద్వాంసుడు ఆ సమయంలో శివపురాణం చెప్పడం మొదలుపెట్టాడు. దేవరాజు గారికి వినాలనే ఆసక్తి ఏమీ లేదు, ఓపిక అంతకంటే లేదు, శ్రద్ధ లేదు, భక్తి అసలే లేదు. కానీ లేచి వెళ్ళగలిగే ఓపిక కూడా లేదు. అందుకని ఏం చేశాడు, కూర్చుండిపోయాడు. అలాగా 3 రోజులు గడిచినాయి. వెనక తప్పలేదిక, ఎందుకంటే ఓపిక లేదు. అందుకని అక్కడే వింటున్నాడు, ప్రతిరోజు చెప్తున్నారు, అందుకని వెనక తప్పలేదు. ఇక వినడం మొదలుపెట్టాడు. ఏం విచిత్రమో కానీ ఈయనని ఎవ్వరూ గమనించలేదండి. స్తంభానికి ఆనుకొని ఓ పక్కన కూర్చున్నాడేమో, ఎవ్వరూ గమనించలేదు. అలాగా 30 రోజులు గడిచినాయి. అలా శివకథలు ప్రతిరోజు విన్నాడు. వినగా మనస్సులో చిన్నపాటి భక్తి కలిగి ఉంది. చివరికి మనిషి కదల్లేని పరిస్థితుల్లో అక్కడే మరణించాడు. సరే, మరణించిన తర్వాత జరిగేదేమిటో తెలుసు కదా. ఎంత దుర్మార్గపు పనులు చేశాడు కాబట్టి యమభటులు వచ్చారు, తీసుకెళ్లారు. ఇక సీను యమలోకంలోకి వెళ్ళింది. అక్కడికి మారిపోయింది. అక్కడ యమభటులు ఈయన్ని శిక్షించడానికి నేను ఇలా శిక్ష వేస్తాను అని పోటీ పట్టడం ప్రారంభించారు. ఇలా మాట్లాడుకుంటూ పోటీ పడుతూ ఆ శిక్ష వేస్తాం, ఈ శిక్ష వేస్తాం, అంత దుర్మార్గుడు, ఇంత దుర్మార్గుడు అని చెప్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిశూలాలు పట్టుకుని, తెల్లటి భస్మం రాసుకుని, కొత్త తేజస్సుతో దగద్దగాయమానంగా శివదూతలు వచ్చారు. అక్కడికి శివదూతలు యమలోకానికి వచ్చారు.
త్రిశూలాలతోటి వచ్చారు కదా, ఆ త్రిశూలాలతోటి యమభటుల్ని వెనక్కి, హై హై వెళ్ళండి వెనక్కి, ఇతన్ని ముట్టుకోవద్దు అని అదిలిస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీగా పరిస్థితి మారిపోయింది. వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ రాజీపడే పరిస్థితిగా కనిపించలేదు. ఇక్కడి వాడే మీరెందుకు వచ్చారు అని వాళ్ళు అడుగుతున్నారు. అక్కడికి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇదేదో పరిస్థితి తేలిదిగా లేదు, జటిలమైపోయింది. యమధర్మరాజు గారి దాకా వెళ్ళింది విషయం. ఆ స్థానానికి ఆయన విచ్చేసి శివదూతుల్ని చూశారు. అసలు వీళ్ళెందుకు వచ్చారు? పాపం చేసిన వాళ్లను యమభటులు తీసుకొని వస్తారు, అది సహజం. మరి శివభటులు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన జ్ఞాననేత్రంతో చూశారు. యమధర్మరాజు గారు జ్ఞాననేత్రంతో చూసి చివరి రోజుల్లో అతని విషయం, చివరి క్షణంలో జరిగినటువంటి సందర్భం యమభటులకు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎన్ని పాపాలు చేసినా, జీవితం వృధా చేసుకున్నా, శివభక్తి లేశ మాత్రంగా ఉన్నా సరే, శివభక్తికి తగినట్లుగా చిన్నపాటి భక్తి మనసులో పొడసూపినా సరే వాళ్ళు మనకి దొరకరు. వాళ్ళు శివలోకానికి వెళ్ళవలసిందే, వెళ్ళిపోతారు. అయితే వాళ్లను అక్కడ ఏ విధంగా ఉద్ధరించాలి అనేది పరమేశ్వరుడు చూసుకుంటాడు. శివలోకంలో కూడా రుద్రయాతన అని ఒక సెక్షన్ ఉంది. కాస్తంత అక్కడ యాతనలు పెట్టి నిష్కృతిని ఇచ్చి వైదిక నియమాన్ని పాటించి వాళ్ల ఉద్ధరణ ఎలా చెయ్యాలి అని పరమేశ్వరుడే చూసుకుంటాడు. అందుకనే శివభటులు వచ్చారు, పంపించేద్దాం అని చెప్పారు యమధర్మరాజు గారు. ఆ దేవరాజు గారు ఈ గొడవంతా చూస్తున్నాడు, వింటున్నాడు కదా, బ్రతుకు జీవుడా అనుకున్నాడు. ఇక ఈ నరకం నుంచి శివలోకం వెళ్ళాడు. అక్కడ ఆయనకు అభివృద్ధి పథంలో ఎలా మార్చాలో చూశారు. ఒక శివభక్తుడిగా తయారు చేశారు. అలాగే మానసికంగా ఒక తత్వజ్ఞానం ఎలాగా అనేది బాగా సిద్ధపడేట్లుగా మనస్సుని పవిత్రం చేసుకున్నాడు. తత్వజ్ఞానిగా ఎలా మారాలి అనేది చెప్పి చూపించి చేయించి సద్భక్తుడిగా తయారు చేశారు. అతను అలా తయారై జీవితాన్ని సార్థకం చేశారు అని పురాణాలు చెప్తున్నాయి. మానవుడికి శివభక్తి కాస్తంత పొడసూపితే శాశ్వతమైన తత్వజ్ఞానం ద్వారా శాంతి లభిస్తుంది. శాంతి ద్వారా సుఖం లభిస్తుంది. ఈ సుఖం ద్వారా జ్ఞానాభిలాష కలుగుతుంది. జ్ఞానాభిలాష ద్వారా పవిత్రమైనటువంటి పరమేశ్వరుడి మీద భక్తి కలుగుతుంది. అలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి అనే అంశం ఈ గాథ ద్వారా మనకు ఆచార్యులు తెలియజేశారు. ఆచార్యులు చెప్తున్న విషయాన్ని కొద్దిగా మనం ఇక్కడ ఆత్మ పరిశీలనగా ఆలోచించి తీరాలి. నిజంగా మనకున్నది మంచి ఆశలేనా? ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి, విచారణ చేసుకోవాలి. ఏ అవసరం కోసమైనా ఆశ్రయించేటటువంటి వారు కాస్తంత ధర్మపరులేనా? దురాభ్యాసులుగా ఉన్నారా? లేకపోతే మనం పరమేశ్వరుణ్ణి ఆశించే బుద్ధితో ఉన్నామా? ఎవరిని చూసినా పరమేశ్వర అంశయే కదా ఇది అని భక్తిగా జ్ఞానంతో భావిస్తున్నామా? ఆ వ్యక్తిని మాత్రమే భావిస్తున్నామా? ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది మనం చేసేవి పాపాలా లేదా పుణ్యాలా? మనకు ఉన్నది భక్తినా లేక దురాశ మాత్రమేనా? ఆత్మ పరిశీలన అవసరం. ఇలాగా ఆత్మ పరిశీలన చేసుకుని తీరాలి. ఒకవేళ మనలో ఇలాంటి దుర్గుణాలు కనుక కనిపిస్తే మనం మార్చుకొని పరమేశ్వర భక్తిని ఆశ్రయించి సక్రమమైన బుద్ధిని ప్రసాదించే పరమశివుని ఆశ్రయించుకుందాం. ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాం. ప్రభు, ఇలాంటి భక్తుల వాత్సల్యమే నీకిష్టమైతే మేము కృతార్థులమవుతాము అని చక్కగా చెప్తున్నారు.
दुराशा भूयिष्ठे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं नव्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत् तव शिव कृतार्था खलु वयम्। ओम नमः शिवाय।